ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మనమంతా సిద్ధం యాత్ర ఇదంతా దాదాపు ముగింపుకు వస్తున్న దశ. ఆయన ఈరోజు మంగళగిరిలో చేనేత కుటుంబాలతో లేకపోతే ఆ ప్రజలతో సమావేశం ముఖాముఖి కావటం, అక్కడ ఆయన మాట్లాడిన విషయాలు ఇవన్నీ చూస్తే రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మంగళగిరి లోకేష్ పోటీ చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా వారసుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కదా. చాలా కాలంగా లోకేష్ చాలా భారీ ఎత్తున ఆయన బృందం మంగళగిరిలో కేంద్రీకరించారు. అక్కడ ఒక రీడింగ్ రూమ్ కావాలన్నా, ఒక పార్క్ కావాలన్నా, లేదు ఇంకొకటి కావాలన్నా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో వాటికి అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి జరుగుతున్నాయని. ఇది కాకుండా మనకి ఎక్కడ చూసినా బోర్డులు కనిపిస్తున్నాయి, మా లోకేష్ మా నియోజకవర్గం అని. ఎట్లా అది ఏ షాప్ అయినా సరే, పాన్ షాప్ అయినా సరే, ఇంకోటి అయినా సరే, మనం కమర్షియల్ యాడ్స్ చూస్తాం కదా, పైన యాడ్ ఉంటుంది, కింద ఆ షాప్ పేరు ఆ మనిషి పేరు ఉంటుంది. దాదాపు లోకేష్ బృందం అక్కడ ఆ స్థాయిలో చేస్తున్నారు. ఆయన ఈ సభలు వీటన్నిటికి కూడా రాకుండా తన నియోజకవర్గం మీద ఆయన కేంద్రీకరిస్తున్నారు. మనకి ఇంకోటి కూడా తెలుసు, ఆర్కే ఇప్పటివరకు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మొట్టమొదటిసారిగా రాజీనామా చేసి షర్మిల వైపు, కాంగ్రెస్ వైపు వెళ్తానని చెప్పి ప్రకటించారు. నిజానికి అప్పటి నుంచి మొదలైంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలకు సంబంధించిన రాకపోకలు, వలసలు, ఆ వార్త. ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. అక్కడ ఆయన ఏం సంతృప్తి చెందలేదని. అలాంటి చోట మంగళగిరిలో లావణ్య అనేటటువంటి అమ్మాయి, మురుగుడు హనుమంతరావు కుమార్తె, ఆమెను అభ్యర్థిగా నిర్ణయించారు. ఆమె తరఫున మంగళగిరిలో ఈ భారీ ఎత్తున సభ జరిపి స్వయంగా జగన్ మాట్లాడటం. అంటే మంగళగిరి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, రాజధాని ప్రాంతం కూడా, అమరావతి ప్రాంతం కూడా. అమరావతిలో ఉన్నటువంటి ఇప్పటివరకు సాగిన అనేక ఉద్యమాలు, 3 రాజధానుల, ఇదే ఏకైక రాజధానిగా కొనసాగాలా, లేకపోతే అంతకుముందు చంద్రబాబు దాన్ని బాగా పూర్తి చేయలేదు కాబట్టి ఈ జగనేమో 3 రాజధానులు అన్నాడు కాబట్టి ఇది ఎటు కానీ ప్రతిష్టంభనలో పడిపోయింది అన్నటువంటి మాటలు ఇవన్నీ మనం చాలా వింటున్నాం. నిజానికి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అమరావతిని ప్రధాన ఎజెండాగా ఎందుకు తేలేదు? ఇప్పటివరకు కూడా ఆ విషయంలో గతంలో చెప్పినట్టే ఆ 2 లక్షల కోట్లతో కడతారా లేక మారుస్తారా అన్నది ఎందుకు చెప్పట్లేదు? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి తెలుగుదేశం ముందు. ఎన్నికల ప్రణాళికలో మరి ఇదేమన్నా పెడతారా? బీజేపీ కూడా మేము దానికి కట్టుబడి ఉన్నామంటుంటారు, కానీ అవసరమైన నిధులు ఇస్తారా? ఇంతకుముందు ఎందుకు అది మధ్యలో ఆగిపోయింది? ఉదాహరణకు ఎందుకు పూర్తి కాలేదు? తర్వాత అమరావతికి ప్రధానంగా దానికోసం సింగపూర్ తరఫున తిరిగిన ఈశ్వరన్ అవినీతి కేసులో అక్కడ మంత్రి ఈశ్వరన్ ఎందుకు ఇరుక్కున్నాడు? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏదైనా మనందరం కోరుకుంటాం అమరావతి పూర్తి కావాలి, అక్కడ ప్రజలకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరగాలని. దాన్ని అక్కడ భూములు పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చామన్నది కూడా తర్వాత న్యాయస్థానంలో అది కూడా అట్లా ఆగిపోయింది. జగన్ అక్కడ పెద్దగా ఇది వరకు ఆయన పరిమితంగా సచివాలయానికి పోయి రావడం తప్ప ఎప్పుడన్నా అక్కడ ఆగలేదు, మాట్లాడలేదు లాంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. బహుశా వీటన్నిటికీ ఒక సమాధానంలాగా, ఒక వ్యూహాత్మకంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని మనం అనుకోవాలి. ఆ సభలో జగన్ మామూలుగా చెప్పే విషయాలన్నీ, తమ పథకాలు వీటన్నిటితో పాటు చేనేత వాళ్ళ కోసం ప్రత్యేకంగా 972 కోట్ల రూపాయల పథకాలు అమలు చేశామని, ఇంకో తరహా పథకాలు వీటన్నిటితో కలిపితే 1300 కోట్ల దాకా, వాళ్ళకు 2000 కోట్ల దాకా వచ్చాయని చెప్పడం, ఇవన్నీ మనం చూస్తాం. అయితే అడుగడుగున ఆయన 2-3 కార్డ్స్ ఇక్కడ, ఒకటి నేను చెప్పిన క్యాపిటల్ యాంగిల్ కావచ్చు, రెండోది రామకృష్ణారెడ్డి ఆర్కే మద్దతుతో ఇదంతా చేస్తున్నానని చెప్పటం, మూడోది బీసీ అభ్యర్థిని అలాగా చేనేత వర్గాలకు చెందినటువంటి అమ్మాయిని నిలబెట్టానంటూ లోకేష్ అనే కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి గారి దగ్గర ఉన్నంత డబ్బు ఈమె దగ్గర ఉండకపోవచ్చు, ఆయన ఒక్కొక్క ఓటుకు 6,000 ఇస్తాడే అని అంటున్నారు, ఇస్తే డబ్బులు తీసుకోండి. ఈ మాటలు కూడా జగన్ అక్కడ ఉపయోగించడం అనేది మనం వింటాం. వీళ్ళు ఈ వర్గాలు, వెనకబడిన వర్గాలు ఎక్కువ ఉన్న చోట వచ్చి లోకేష్ పోటీ చేయటం ఏంటి? అంటే వెనకబడిన తరగతులు, బీసీల పట్ల వాళ్ళకి ఏం కన్సర్న్ లేదా? అక్కడ చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో అక్కడ కూడా వెనకబడిన తరగతులు, బీసీలు ఎక్కువ, అక్కడ ఆయన పోటీ చేస్తుంటాడు. మేము అక్కడ కూడా భరత్కి ఇచ్చాము బీసీలకు, ఇక్కడ కూడా లావణ్యకి ఇచ్చాము, ఇంకా 2-3 చోట్ల ఇచ్చాము. అందుకని
తెలుగుదేశం నాయకులు తండ్రి కొడుకుల మీద ఒకేసారి ఎక్కువ పెట్టి వాళ్ళిద్దరూ బీసీల స్థానాల్లోకి వస్తే మేము వాళ్ళకి రావడానికి చూస్తున్నామని చెప్పుకునే ఒక ప్రయత్నం చేశారు. ఇంకా మూడోది, మీ బిడ్డ ఇవన్నీ చేస్తారు, మీకు ఈ పథకాలు కొనసాగాలంటే మీ బటన్ ప్రకారం మీ ఖాతాలోకి డబ్బులు రావాలంటే మన ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమవుతుందని మళ్ళీ ప్రభుత్వాన్ని కొనసాగించాలి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం. నాలుగవది, ముఖాముఖి మీ అభిప్రాయాలు చెప్పడని వాళ్ళకు మైక్ ఇచ్చి, కొంతమంది ఏమో పథకాలు అందుతున్నాయి ఇట్లాంటివి చెప్పారు. ఒక ఆమె ఏమో రోడ్లు వాటి గురించి ఏదో ఆమె ఒక ప్రస్తావన చేశారు. ఈయనేమో ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఎలా అడ్డుకున్నారు ఈ అంశాన్ని గురించి ఆయన చెప్పారు. మొత్తం మీద చెప్పాలంటే రాజధాని ప్రాంతంలో ఒక కీలకమైన సమావేశం జరపటము, అక్కడ కూడా బీసీ కార్డు అనేది ప్రధానంగా తీసుకొని వచ్చి నేను బీసీల కోసం పని చేస్తుంటే వాళ్ళేమో బీసీల స్థానాలు వాళ్ళు కబలిస్తున్నారు అనే ఒక సంకేతం పంపించే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినట్టు కనిపిస్తుంది. ఆ సభలో ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా బహిరంగ సభల్లో మాట్లాడిన దానికి భిన్నంగా వాళ్ళను ఆకట్టుకొని వాళ్ళను తన వైపు తిప్పుకునేవటము, కన్విన్స్ చేయటము అనే ప్రయత్నం ఎక్కువగా చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇది తప్పకుండా మంగళగిరిలో ఇప్పుడు కుప్పంకు 2-3 సార్లు వెళ్ళారు. అక్కడ చాలా అండదండలు ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మంత్రి ఎలాగో అక్కడే కేంద్రీకరించి పనిచేస్తున్నారు. అంటే ఈ ప్రత్యర్థిని టార్గెట్ చేసేటప్పుడు అక్కడ చంద్రబాబును ఇక్కడ లోకేష్ను టార్గెట్ చేయడం చాలా కీలకం అని చెప్పి జగన్ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మంగళగిరిలో సహజంగా బీసీలు, చేనేత వర్గాలు ఎక్కువ. 2-3 సార్లు ఎవరు అభ్యర్థి అనేది మారి అతి ఇటు అయినా చివరికి అమ్మాయికి ఇచ్చారు. నేను ఇందాక చెప్పినట్టు లోకేష్ తీవ్ర స్థాయిలోనే అక్కడ ఫోకస్ చేసి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నియోజకవర్గంలో అది ఆయన ఉండేది కూడా తాడేపల్లి, మాట్లాడితే తాడేపల్లి అంటుంటారు కాబట్టి. సో ఇంకా దీన్ని ఇంకా స్థానికంగా మాట్లాడకపోవటం ఇట్లాంటి కంప్లైంట్ లేకుండా అప్పుడు ఇళ్ల స్థలాలప్పుడు మాట్లాడారు స్థానికంగా, అది వేరే ఊళ్ళో. ఇదంతా మొత్తం సిఆర్డీఏ ప్రాంతం అని అనుకుంటే ఈరోజు మంగళగిరిలో మాట్లాడారు. ఆర్కే కూడా ఆ వేదిక మీద ఉండటం కూడా మనం గమనిస్తాం. అందుకని మంగళగిరిని, రాజధాని ప్రాంతాన్ని కూడా నెమ్మదిగా జగన్ ఇక మీదట ఏదో రూపంలో అక్కడే ఉంటారు కాబట్టి మాట్లాడి వాళ్ళకు తను చేసిన బెనిఫిట్స్ గురించి చెప్పడమే కాకుండా, ఇప్పుడు ఆ అమ్మాయి రోడ్ల గురించి మాట్లాడితే జగన్ ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఇళ్ల స్థలాలు నేను 35,000 ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి ఆపారు, అది వాయిదాలు పడుతూ వస్తుంది, ఇలాంటి అంశాలు మీరు గుర్తించాలి, ఇలాంటి అంశాలు మీరు తీసుకొని వెళ్ళాలి అని పదే చెప్పడం. డబ్బులు ఇస్తే తీసుకొని కానీ ఓటు మటుకు మనకే వేయండి అని చెప్పటం. అంటే ప్రజలకు దగ్గర కావటము, డైరెక్ట్గా వాళ్ళతో ముఖాముఖి వెళ్ళటం ద్వారానే తన మెసేజ్ కన్వే చేయగలని ఆయన భావిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకోటేమో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సహజంగా విమర్శ లేకపోతే అంటారు కదా, వాళ్ళు లోకేష్ ఇక్కడ గెలవస్తారేమో అనేది ముఖ్యమంత్రికి అంత ఆందోళనగా ఉంది, అందుకనే ఎక్కడ మాట్లాడని వారు ఇక్కడ వచ్చారు, లోకేష్ను టార్గెట్ చేశారు. అలా ఇలాంటి కామెంట్స్ ఎట్లాగో వస్తాయి, రావాలి రాజకీయాల్లో, అందులో ఏం పొరపాటు లేదు. కానీ ఎవరేమన్నా సరే లోకేష్ ఇది వరకు ఓడిపోయాడు అనేది వైసీపీ యొక్క మైండ్ గేమ్లో చాలా ప్రధాన అంశంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు కూడా వీలైనంత వరకు అవకాశం లేకుండా చెయ్యాలి అనే ఒక దానికి స్పెషల్ స్ట్రెస్ ఇవ్వడం వల్లనే జగన్ అక్కడ ఈ సభ అంతా కూడా జరిపారేమో అని మనం అనుకోవాల్సి వస్తుంది. నిజానికి మంగళగిరిలో ఇండియా తరఫున ఇప్పుడు సిపిఎం అభ్యర్థి కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్తో అమెరికా వాళ్ళు ఒక అవగాహన కూడా వచ్చారు. గతంలో 2 సార్లు సిపిఎం అభ్యర్థి అక్కడ ప్రాతినిధ్యం వహించారు. 1994లో, మళ్ళీ ఆ తర్వాత 2004లో కూడా అక్కడ సిపిఎం అభ్యర్థి ఉన్నారు. ఇప్పుడు కూడా సిపిఎం తరఫున అభ్యర్థి నిలబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తీవ్రమైన పోటీ అక్కడ ఉంటుందంటలో సందేహం లేదు. ఇంకా కొంతమంది ఆ జేఏసీ సమయంలో నిరుత్సాహపడిన వాళ్ళు కూడా ఈ తాడికొండ, మంగళగిరి, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. రాజధాని ప్రాంతంగా దానికి ఉండే ప్రత్యేకత కూడా ఉంటుంది కాబట్టి ఇంకా నేరుగా తను ఉండే దగ్గర, అంటే తన నివాసము, అధికార నివాసం ఉండే దగ్గరే ముఖ్యమంత్రి వెళ్ళటము, ఆ మహిళలతో ముఖాముఖి మాట్లాడించి నేనే మీకు మ్యాక్సిమం హెల్ప్ అత్యధిక సహాయం నేనే చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు వస్తే ఈ సహాయం అంతా లేకుండా పోతుంది అనే ఒక మెసేజ్ గట్టిగా చెప్పడము. మూడవది, లోకేష్ ఇప్పటికీ
నిరంతరాయంగా ఆయన ప్రచారం ఈ పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని డబ్బులు ఈమె దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి లోకేష్ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అనేది లోకేష్ సెంట్రిక్గా మాట్లాడడం కూడా, చంద్రబాబు మీద మాట్లాడడం ఒకటి, కానీ లోకేష్ మీద కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయటం అన్నది ఎలాంటి మెసేజ్ ఇస్తుందని కూడా ముఖ్యమంత్రికి తెలియదని మనమేం అనుకోలేం. ఎవరు ఏమనుకున్నా సరే తప్పకుండా మనం అనుకున్న దాన్ని సాధించాలి, ఆయనకు వ్యతిరేకంగా మ్యాక్సిమం ప్రచారం చేయాలి. ఇంకొక అంశం కూడా ఉంది. ఆర్కే రాజీనామా 1-2 సార్లు అంతకుముందు చిరంజీవి అనే పేరు వచ్చేది, గంజి చిరంజీవి అని, ఆయన్ను ఇన్ఛార్జిగా పెట్టి తర్వాత ఆయన్ను కూడా చేయకపోవటం, ఇలాంటి కారణాలను వీటన్నిటిని కూడా సెటరైట్ చేయాలి అంటే మళ్ళీ క్యాంపెయిన్కి ఒక మొమెంటం, ఎన్నికల ప్రచారానికి ఊపు తీసుకొని రావాలంటే తాను ప్రత్యక్షంగా రంగంలోకి రావటం ముఖ్యమని భావించి ఉండొచ్చు. ఇంకా నెల రోజులకు కరెక్ట్గా ఇంకా ఎన్నికల పోలింగ్ జరుగుతుంది 13వ తారీఖు. అందుకని ఇంకా ఎంత మాత్రం కూడా సమయం పోకూడదనే ఉద్దేశంతో ఈ సిద్ధం సభ అక్కడికి రాగానే ఈ పెద్ద సభ జరిపినట్టుగా కనిపిస్తుంది. ఈ పథకాలు వీటి గురించి కూడా చాలానే చెప్పారు. బహుశా ఇక రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ముఖ్యమంత్రి జగన్ కీలక నియోజకవర్గాలు ఇండివిజువల్ బేస్డ్, సామూహికంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలవడం, అభ్యర్థులను పరిచయం చేయడం, వీళ్ళని గెలిపించండి అని చెప్పడం అదొక తీరు. కానీ విఐపి కాన్స్టిట్యున్సీస్ అంటాం మనం, పొలిటికల్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్, అంతకుముందు పిఠాపురం కూడా ఆయన వెళ్ళేటటువంటి ఇది మనం అది చూసాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రచారం క్షేత్రస్థాయిలో హోరాహోరీగా ముఖాముఖి దాదాపు స్థాయిలో జరుగుతుందేమో అనిపిస్తుంది ఈరోజు మంగళగిరిలో జరిగిందని బట్టి చూస్తే. ఇంకా రెండవదేమో స్వయంగా తానే రంగంలోకి దిగి పరిస్థితులు కాస్త చెల్లాచెదురుగా ఉన్న చోట, లేకపోతే గతంలో కొన్ని భిన్నమైన సంకేతాలు వచ్చిన చోట వాటిని తన ప్రజెన్స్తో తను వెళ్ళడం ద్వారా వాటిని సెట్ చేయాలి అని కూడా జగన్ భావిస్తున్నారేమో అని కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు సిపిఎంకు గతంలో అక్కడ 25,000 వరకు ఓట్లు చాలాసార్లు వచ్చాయి, 2 సార్లు కూడా వాళ్ళు గెలిచారు. కాబట్టి సిపిఎం కూడా ఉండటం అన్నది మంగళగిరిలో పోటీని తప్పకుండా ఒక త్రిముఖ పోటీగా చేస్తుంది. ఇంకా ఎన్నికల ఈ నామినేషన్లు ఇవ్వయ్యేసరికి ఇంకా ఎవరెవరు రంగంలో ఉంటారో మనం చెప్పలేం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని ఇవన్నీ చెప్పడం అన్నది మంగళగిరిలో వేడి పెంచుతుంది. అలాగే ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా అక్కడ ఎన్నికల పోటింగ్ చేస్తుంది. మూడవది, అమరావతి పట్ల తాము అనుసరించిన వైఖరి, ఆ వైఖరికి ప్రజల ఆమోదం ఉంది, మద్దతు ఉందని చెప్పడం కోసం రాజధాని ప్రాంతంలో వచ్చిన విజయాలను స్థానిక సంస్థల్లో కానీ ఇంకోసారి కానీ ఇదిగో ఇది గెలిచాం అది గెలిచామని వైసీపీ వాళ్ళు చెప్తుంటారు. ఆ కోణం వల్ల కూడా ఆయన ఈరోజు ఇవన్నీ చేసి ఉండాలి. వాళ్లకు తాడికొండలో ఉదాహరణకు ఉండవల్లి శ్రీదేవి వైసీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు క్రాస్ ఓటింగ్ టీడీపీకి ఓటు వేయటం వల్ల ఆమెను సస్పెండ్ చేశారు. అయితే ఆమెకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు. తాడికొండ నియోజకవర్గం వేరే అయినప్పటికీ ఆ ప్రాంతంలో ప్రభావం చూపించేటటువంటి అంశం. ఇంకొకటేమో అక్కడ ఇన్ఛార్జిగా మధ్యలో కొంతకాలం బాధ్యతలు అప్పగించినటువంటి మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ తర్వాత ఇవ్వలేదు. మాణిక్యవరప్రసాద్ కొంత అసంతృప్తి, కొంత ఆవేదన, నాకు కనీసం నాతో జగన్ ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడితే బాగుంటుంది, నాకు కొంచెం నా బాధ అర్థం చేసుకొని నాకు ఒక హామీ ఇస్తే గౌరవంగా ఉంటుందని కూడా ఆయన భావిస్తున్నారు. నేను చెప్తుంది ఏంటంటే ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి చాలా స్థానికమైనవి. వాటిని కొంచెం దారిలోకి తెచ్చే ప్రయత్నం కూడా ఇది కావచ్చు.